ఎన్ని చోట్ల తిరిగి ఏ పాటు పడినను అంటనీయక శని వెంట తిరుగు. భూమి క్రొత్తదైన భోక్తలు క్రొత్తల విశ్వదాభిరామ వినురవేమ. ఎన్ని చోట్ల మారిన శ్రమ శని పట్టినప్పుడు ఏలిన నాటి శని అంటారు. ఏలిన నాటి శని పట్టినప్పుడు ఏమి అబ్బవు అంటే ఎన్ని చోట్లు తిరిగినా అంటే మరి శని పట్టింది అని దేవాలయాలని తిరిగి వస్తుంటారు. తీర్థయాత్రలకు వెళ్ళి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలని చూసి వస్తుంటారు. అట్లాగే ఎంతో శ్రమ పడతారు దాన్ని తగ్గించుకోవడం కోసం. జ్యోతిష్యం పండితుడి దగ్గరికి వెళ్ళి మరి ఎన్నో రకాల మరి యజ్ఞాలు చేసి యాగాలు చేసి పూజలు పునస్కారాలు చేసి తగ్గించుకోవాలని చూస్తారు. అయినా ఏలిన నాటి శని పడితే అవి ఏవి అనుభవించక ఇప్పుడు ఎంత తీగినా కానీ అవన్నీ అనుభవించకుండా ఈ వెంటనే ఉంటుంది. అంటే శని మన వెంటే ఉంటుంది. అంటే ప్రదేశాలు మారినంత మాత్రాన సుఖదుఖాలు అనుభవించి మనుషులు మారరు. అంటే ఒకవేళ తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తిరిగి శనిని పోగొట్టుకుందాం అనుకున్నా ఆ ప్రదేశాలు మారినంత మాత్రాన్ని ఈ సుఖదుఖాలు అనుభవించే మనుషులు మారరు కదా. ప్రాంతం మారుతుంది కానీ మనుషులు మారరు కదా. ఏ మనిషికి అయితే ఏలిన నాటి శని పట్టుకుంటుందో ఆ మనిషిని అంటిపెట్టుకొని ఉంటుంది శని. అతని వెంటనే ప్రయాణం చేస్తుంది. అలాంటప్పుడు నువ్వు ఏ ప్రదేశానికి పోతే మాత్రం శని ఎట్లా పోతుంది? నీ వెంటే శని ఉంటుంది. కాబట్టి అది అంత సులభంగా పోయేది కాదు. కాబట్టి అటువంటి విధానం వల్ల శని మాత్రం వదిలిపెట్టదు అని అర్థం. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉదికిన నలుపేగా అని తెలుపు రాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకున విశ్వదాభిరామ వినురవేమ. ఎలుకతోలు దీనికి ఇంకొక ప్రక్షిప్తం కూడా ఉన్నది. ఎలుగుతోలు అని కూడా ఒక మాట ఉన్నది. ఎలుగుతోలు అంటే ఎలుగుబంటి తోలు. ఎలుకతోలు ఎలుగుబంటి తోలు. మరి ఎలుకతోలు అని ఇక్కడ చెప్పారు కానీ కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా పలుకునా అని అన్నారు. ప్రాణం లేని కొయ్య బొమ్మను తెచ్చి కొడితే పలుకుతుందా? కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకునా? కొయ్య బొమ్మ కాదు, తోలు బొమ్మను తెచ్చి కొట్టినా పలుకునా అని ఒక సామెత ఉన్నది. అంటే ఎలుగుబంటి తోలు తీసుకొచ్చి దాన్ని బాగా శుద్ధి చేస్తే ఏడాది పాటు శుద్ధి చేసినా కానీ అది నల్లగానే ఉంటుంది. అయితే నల్లగా ఉన్నది కానీ దాని మీద రంగులు వేసి ఇది తోలు బొమ్మలాట వాళ్ళు తోలు బొమ్మల కింద వాడుకుంటారు అని ఆ ఎలుగుబంటి తోలుని తోలు బొమ్మల ఆట ప్రదర్శన కోసం వాడుకుంటారు అని ఒక సామెత ఉన్నది. అవి చేసినంత మాత్రాన ఒకవేళ ఆ బొమ్మ చేసినంత మాత్రాన బొమ్మను కొడితే బొమ్మ పలుకుతుందా? అంటే బొమ్మను చేసి కొట్టడం అంటే అక్కడ రెండు బొమ్మలు కొట్టుకున్నప్పుడు పోట్లాటలా కనిపిస్తుంది మనకి. అక్కడ బొమ్మను కొడితే పలుకుతుందా అంటే పలకదు అని. అంటే ఈ తోలు బొమ్మల గురించి చెప్పేటప్పుడు ముఖ్యంగా ఇది చెప్తుంటారు. ఇక్కడ ఏంటంటే ఎలుక తోలు తెచ్చి అందాక వెతికినా అంటే ఎలుక తోలు నల్లగా ఉంటుంది. ఆ నల్లటి తోలుని ఎంత ఉతికినా కానీ ఏడాది పాటు దాన్ని ఉతికినా కానీ ఏడాది పాటు దాన్ని పరిశుభ్రం చేసినా శుభ్రం చేసినా దాన్ని శుభ్రం చేసి దాన్ని ఒక మార్గం తీసుకురావాలని ప్రయత్నించినా అది నలుపే కానీ తెలుపు రాదు. నల్లగా ఉండే తోలు తెల్లగా రాదు. ఎందుకని? దాని స్వభావమే నలుపు కాబట్టి అది తెలుపు రాదు. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా పలుకునా అంటే ఈ బొమ్మలాట వాళ్ళు కొయ్యతోటి బొమ్మలు చేస్తారు కదా. ఆ కొయ్య బొమ్మల్ని అక్కడ కుడితే పలుకుతాయా అని. బొమ్మలాగా కనపడుతుంది, మనిషిలాగా కనపడుతుంది. అంత మాత్రం కుడితే పలుకుతుందా? బొమ్మ మనిషిలాగా కనిపించినా ఆ కొయ్య బొమ్మను కుడితే పలుకుతుందా? కొట్టడం అంటే రెండు బొమ్మలు కలిసి కొట్టుకోవడము, లేకపోతే ఆ సూత్రధారుడు వెనక నుండి ఆ బొమ్మను కొట్టడము, ఇట్లా ఏదైనా కుట్టినప్పుడు అది ఎట్లా పలుకుతుంది? పలకదు అని. ఈ సామెత పూర్తిగా సరిపోయినా పోల్చడానికి సరిగానే ఉన్నా దీనికి రెండు ప్రక్షిప్తాలు కనపడతా ఉన్నాయి. ఒకటి ఎలుగుతోలు, రెండోది ఎలుకతోలు. ఒకటి తోలు బొమ్మ, రెండోది కొయ్య బొమ్మ. రెండు ప్రక్షిప్తాలుగా
చెప్తుంటారు. అంటే ఈ సహజ సిద్ధమైనటువంటి స్వభావం ఉందే, ఎలుకతోలు నలుపు అనేది నలుపు మారదు. అట్లాగే కొయ్య బొమ్మ కొడితే పలుకుతుందా? మనిషి బొమ్మ అయితే పలుకుతుంది, మనిషి అయితే పలుకుతాడు, కానీ కొయ్య బొమ్మ కొడితే పలుకుతుందా? పలకదు కదా. ఈ కొయ్య బొమ్మని దీని సహజ సిద్ధమైంది, బొమ్మని కుట్టినా బొమ్మ పలకలేదు. అట్లాగే ఎలుక తోలు ఇది ఉతికినా అది నలుపు మారదు. అంటే వాటి స్వభావం, ఎలుక స్వభావం, ఎలుక తోలు స్వభావం నలుపు, కట్టె బొమ్మ స్వభావం కదలకుండా ఉండడం. కాబట్టి ఇది కొట్టినా పలకదు, అది ఉతికినా తెల్లబడదు అని అర్థం. ఏమి కొంచెం వచ్చే ఏమి తాగొనిపోవు, పుట్టువేళ నరుడు గిట్టువేళ, ధనములెచటికేగు తానేగునెచటికి, విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ సూక్తి ఏంటంటే, మనిషి అనేవాడు దానగుణంతో బ్రతకాలి, లోభితనం వదిలిపెట్టాలి అని. లోభితనంతో ఈ ఆస్తిపాస్తులు తనవే, ఈ ధనమంతా నాదే, వచ్చినటువంటి భోగభాగ్యాలు నావే, శరీరం శాశ్వతము, అట్లాగే నా ధనము శాశ్వతము అని మనిషి అనుకోకూడదు. ఎందుకంటే పుట్టినప్పుడు ఏం తీసుకొని వస్తున్నాడు? పుట్టినప్పుడు ఏమి తీసుకొని రాడు, బట్టలు కూడా లేకుండానే వస్తాడు. చనిపోయిన తర్వాత ఏం తీసుకుపోతాడు? చనిపోయినప్పుడు కూడా బట్టలని తీసివేసి కట్టెల్లో తగలబెడతారు, దహనం చేస్తారు. అందువల్ల చనిపోయినప్పుడు కూడా ఏం తీసుకెళ్ళలేడు. ఎంత సంపాదించినా చనిపోయినాడు అదంతా వదిలిపెట్టి వెళ్ళిపోవలసింది తప్ప తన వెంట ఏం తీసుకెళ్ళలేడు. పుట్టినప్పుడు ఏం తీసుకురాలేదు. కాబట్టి ఈ పుట్టినప్పుడు ఏం తీసుకురాక, వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళక, పోతున్నప్పుడు నువ్వు ఎక్కడ పోతావు, చనిపోయిన తర్వాత ఎక్కడ పోతావో నీకు తెలియదు, నువ్వు సంపాదించిన ధనం ఎటుపోతుందో నీకు తెలియదు. ఈ సత్యం కనుక గమనించి మనిషి లోభితత్వాన్ని వదిలి బ్రతికితే, దానగుణంతో బ్రతికితే మంచిది అని ఒక సూక్తి అన్నమాట. ఓరుని చెరిచెదమని ఉల్లముందెంతురు, తమకు చేటెరుగని ధరణి నరులు, తమ్ము చెరచువాడు దైవంబులేడకో, విశ్వదాభిరామ వినురవేమ. ప్రపంచంలో మనకు ఎవరికి వాళ్ళకి ఆపదలు కలుగుతాయనేది తెలుసుకోలేదు. ప్రతి ఒక్కళ్ళకి ఆపదలు కలుగుతాయి, ఏదో సందర్భంలో, ఏదో ఒక రూపంలో. అవి తెలుసుకోలేక ఎదుటి వాళ్ళకి కీడు చేయడానికి తలపెడతారు, ఎదుటి వాళ్లకు అపకారం చేయడానికి తలపెడతారు, ఎదుటి వాళ్ళకి హాని చేస్తారు. తనకు మాత్రం ఏం జరగదు, తనకేం అపకారం జరగదు, తాను చాలా గొప్పవాడు అనే ఫీలింగ్తో, అనే భావంతో ఎదుటి వాళ్ళకి హాని చేస్తుంటాడు. అయితే భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఎదుటి వాళ్ళకి ఎన్ని కీడులు చేసినా నీకు భగవంతుడు కీడు చేస్తాడు. నువ్వు ఇతరులకు ఎప్పుడైతే కీడు చేస్తావో, ఎప్పుడైతే ఇతరులకు హాని చేస్తావో, నీకు హాని చేయడానికి భగవంతుడు రెడీగా ఉంటాడు, సిద్ధంగా ఉంటాడు అని అర్థం. అంటే ఈ అజ్ఞానాన్ని తెలియక చాలామంది అజ్ఞానులు ఇట్లా ప్రవర్తిస్తుంటారు. తనకు కలిగే కీడు అనేది ఏంటో తెలుసుకోలేక ఎదుటి వాళ్ళకి కీడు చేయటానికి తలపెడుతుంటారు అని. ఓగు నోగు మెచ్చు వనరంగ అజ్ఞాని, భావమిచ్చి మెచ్చు పరమలుబ్ధు, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చున, విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ ఓగునే మెచ్చుకుంటాడు. అంటే చెడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడినే మెచ్చుకుంటాడు, దుర్మార్గుడు దుర్మార్గుడిని, నీచుడు నీచుడిని మెచ్చుకుంటారు, చెడ్డవాడు చెడ్డవాడిని మెచ్చుకుంటాడు. అట్లాగే అజ్ఞాని పరమ లుబ్ధుణ్ణి మెచ్చుకుంటాడు. లుబ్ధుడు అంటే అతి ఆశ గలవాడిని లుబ్ధుడు అంటాం మనం. అంటే అజ్ఞాని మూర్ఖుడు ఎప్పుడు కూడా అతి ఆశ గలవాడిని మెచ్చుకుంటుంటాడు. అంటే వాడు మూర్ఖుడు కాబట్టి, వాడు అటువంటి అతి ఆశ గలవాడే కాబట్టి అజ్ఞానినే మెచ్చుకుంటాడు. అంటే ఇక్కడ చెడ్డవాడు చెడ్డవాడిని మెచ్చుకుంటాడు, అజ్ఞాని మెచ్చుకుంటాడు. పంది బురదను మెచ్చుకుంటుంది. పంది సహజంగా బురదను ఎందుకు మెచ్చుకుంటుంది? బురదలో తనకు కావలసిన చల్లదనం లభిస్తుంది.
ఆ బురదలో చల్లదనం లభిస్తుంది కాబట్టి పంది బురద దగ్గరికి పోయి బురదలో పడుకుంటుంది. అట్లాగే సువాసనతో ప్రక్కనే మంచి పన్నీరు పెట్టారనుకోండి, దాని దగ్గరకు పోదు. ఎందుకని పోదు? దాని హాయి తెలియదు, పన్నీరు సంగతి తెలియదు, బురద సంగతి బాగా తెలుసు. కాబట్టి బురద దగ్గరికే పోతుంది. కాబట్టి ఇట్లా చెడ్డవాడు చెడ్డవాడిని మెచ్చుకుంటాడు, మూర్ఖుడు అజ్ఞానిని మెచ్చుకుంటాడు, పంది బురదనే మెచ్చుకుంటుంది అని అర్థం.